ప్రారంభమైంది. రాష్ట్రంలో ఎక్కడ కూడా పచ్చి రొట్టె విత్తనాలు అందుబాటులో లేవు. అంటే జనుము, జీలుగా విత్తనాలు ఎప్పుడు కూడా వర్షం పడకముందే ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో, జిల్లాల్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మేము స్టాక్ పెట్టేవాళ్ళం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితి ఏంటంటే ఇవాళ సంగారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు 1 కిలో కూడా పచ్చి రొట్టె విత్తనాలు ఎక్కడ అందుబాటులో లేవు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉన్నది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులంటే పట్టదు. మీరు ఇలా బాధ కలిగేటువంటి అంశం ఏంటంటే ఏ విషయంలో చూసినా రైతుల విషయంలో కాంగ్రెస్ పార్టీ కొత్త హామీలు అమలు చేయకపోగా గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం ఇచ్చిన రైతు సంక్షేమ పథకాలను కూడా నిలిపివేసింది. ఈరోజు మీరు గమనిస్తే రైతులకు రైతు బంధు, వానాకాలం రైతు బంధు డబ్బులు వేయలేదు. యాసంగి రైతు బంధు డబ్బులు కేవలం 3 ఎకరాలకే వేసి వదిలేసినారు. మళ్ళా వానాకాలం వచ్చింది. ఇప్పుడు 3వ పంట, 2 పంటలు ఎగ్గొట్టేసిండ్రు. ఇప్పుడు 3వ పంట వచ్చింది. పైకి ఏం చెప్తున్నారు, ఇంకా వేస్తాం, యాసంగి కూడా వేస్తామంటారు. ఇంకెప్పుడు వేస్తారు? పంట అయిపోయి అమ్ముడు కూడా అయిపోయింది. అంటే కేసీఆర్ గారు 10,000 ఇస్తే మేము 15,000 ఇస్తామన్నారు. 15,000 దిక్కు లేదు. కేసీఆర్ గారు ఇచ్చిన 10,000 రైతు బంధు కూడా రాలేదు. ఇవాళ జహీరాబాదు, నారాయణ ఖేడ్ అత్యధిక రైతు బంధు డబ్బులు వచ్చేది కేసీఆర్ ప్రభుత్వంలో. 100 కోట్లకు పైగా వచ్చేది జహీరాబాద్కు, నారాయణ ఖేడ్కు. కానీ ఇలా రైతు బంధు రాలేదు. మీరు గమనిస్తే రైతు బీమా ఫిబ్రవరిలో కట్టాల్సిన పైసలు ఇప్పటి వరకు కట్టకపోవడం వల్ల రైతులు చనిపోతే గత 4 నెలల నుంచి రైతు బీమా రావడం లేదు. ఇప్పుడు కేసీఆర్ గారు 6 ఏళ్ళు ఇచ్చిండు రైతు బంధు, 11 విడతల రైతు బంధు ఇచ్చిండు. ఎప్పుడు ఆగలే. కరోనా వచ్చిన ఆగలే, పెద్ద నోట్ల రద్దు వచ్చిన ఆగలే. రేవంత్ రెడ్డి వచ్చినాక ఇప్పుడు 2 పంటలు ఆగిపోయింది రైతు బంధు. ఇప్పుడు 3వ పంట మళ్ళీ ఇప్పుడు వానాకాలం రానే వచ్చింది. సో రైతు బంధు ఆగింది, రైతు బీమా ఆగింది. ఇవాళ పచ్చి రొట్టె విత్తనాలు, చివరికి గ్రీన్ మాన్యూర్ కూడా ఆగిపోయింది. ఇవాళ పచ్చి రొట్టె విత్తనాలకు ఇంకా ధర అయితే పెంచారు. ఇంతకుముందు పోయిన సంవత్సరం 30 కిలోల సంచులు వస్తారు పచ్చి రొట్టె విత్తనాలు. జీలుగా 1116 ఉంటే ఇప్పుడు 2137 చేసింది. జనుము ఇంతకుముందు 1448 రూపాయలు ఉంటే సంచి ఇప్పుడు 2510 రూపాయలకు పెంచింది. అంటే విత్తనాల ధరలు పెంచిండ్రు, కానీ విత్తనాలు మాత్రం అందుబాటులో లేవు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు సబ్సిడీ ఎక్కువ, రైతులు కట్టేది తక్కువ. కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత సబ్సిడీ తక్కువ, రైతులు కట్టేది ఎక్కువ, ఉల్టా అయిపోయింది. పోనీ ఆ విత్తనాలన్నీ అందుబాటులో ఉన్నాయంటే ఇవాళటి వరకు సంగారెడ్డి జిల్లాలో ఒక సంచి రాలేదు. ఇప్పటికి 3-4 వర్షాలు పడ్డాయి జిల్లాలో. రైతులు దున్ని పెట్టుకున్నారు. పచ్చి రొట్టె విత్తనాలు ఇద్దామంటే ఒక సంచి కూడా దొరుకుతలేదు. ధరలు పెంచిండ్రు. ఇంకా వీళ్ళకు సంగారెడ్డి జిల్లా మీద రేవంత్ రెడ్డికి ఎందుకు కోపమో నాకైతే అర్థమవుతలేదు. మన జిల్లాను నేషనల్ సీడ్ కార్పొరేషన్కి అప్పచెప్పారు. సంగారెడ్డి, మెదకు, సిద్దిపేటను ఎన్ఎస్సికి ఇచ్చిండ్రు. ఢిల్లీ ఓట్ సప్లై చేయాలట. కొన్ని జిల్లాలేమో స్టేట్ సీడ్ కార్పొరేషన్ పెట్టిండ్రు, కొన్ని జిల్లాలేమో నేషనల్ సీడ్ కార్పొరేషన్ పెట్టిండ్రు. నా బీజేపీ ఓడియాడు, నా కాంగ్రెస్ ఓడియాడు. 8 ఎంపీలు గెలిచారు. నేషనల్ సీడ్ కార్పొరేషన్ కింద ఉమ్మడి మెదక్ జిల్లా ఉంటే వాడు ఒక్క సంచి పంపలే బీజేపీ ప్రభుత్వం. ఉమ్మడి మెదక్ జిల్లాకి అన్యాయం చేసిండ్రు, రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు. ఇలా మీరు రైతుల ధరలనే పెంచాలి. బీర్ సీసాల ధరలు పెంచుతీవి, విస్కీ సీసాల ధరలు పెంచుతీవి, చివరికి రైతులు అమ్ముకునే విత్తనాల ధరలు కూడా పెంచుతావా రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. నువ్వు పెంచుడు తప్ప పంచుడు తెలియదా నీకు? కేసీఆర్ గారు ఆదాయం పెంచిండు, రైతులకు పంచిండు, పేదలకు పంచిండు. నువ్వేం చేస్తున్నావు? పేదల రక్త మాంసాలు పీలుస్తున్నావు, రైతుల రక్త మాంసాలు పీలుస్తున్నావు, ఇచ్చేది ఎగబెడుతున్నావు, ధరలు పెంచుతున్నావు. బీర్లు, వైన్స్ ధరలు పెంచినవు. రైతులు వేసుకునే పచ్చి రొట్టె విత్తనాలు, జనుము, జీలుగు విత్తనాల ధర పెంచినవు.
రైతులకు ఇచ్చే రైతు బంధు ఇస్తలేవు, రైతు బీమా ఇస్తలేవు. ఇచ్చేది ఎగబెడుతున్నావు, ఉల్టా ప్రజల దగ్గర గుంజుతున్నావు. ఇంతేనా రేవంత్ రెడ్డి నువ్వు చేసేది?